అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టుడే డిస్కస్ ద టాపిక్ శాతవాహనుల యొక్క జన్మస్థలం మీద వివిధ చరిత్రకారులు వివిధ అభిప్రాయాలను తెలియజేసినారు. శాతవాహనులు ఏ ప్రాంతంలో జన్మించారు, వాళ్ళ జన్మస్థలం ఏదనే అంశం మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఈ ఏరియాకి వెళ్ళి కంపల్సరీ క్వశ్చనింగ్ అడుగుతున్నాడు అన్న ఎగ్జామినరు. వాళ్ళు ఏ ప్రాంతంలో జన్మించారనేది ఎవరు చెప్పారు, వాళ్ళు దేని ఆధారంగా చెప్పారు, ఇలా మనం చూడాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ కర్ణాటక వాదం. కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు శాతవాహనులు, జన్మతః కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు శాతవాహనులు అని తెలియజేసినటువంటి చరిత్రకారుడు ఎవరంటే విఎస్ సుక్తాంకర్. ఎవరు? సుక్తాంకర్. కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు శాతవాహనులు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరన్నప్పుడు సుక్తాంకర్. మంచి గుర్తుండాలి ఇది. సుక్తాంకర్ అనగానే కర్ణాటక వాదాన్ని తెలియజేసినాడు. ఇది కంపల్సరీ మైండ్లో ఉండాలండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్. ఇది ఇలా కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు అని సుక్తాంకర్ చెప్పడానికి దేని బేస్గా, ఏది ఆధారంగా చేసుకొని చెప్పినాడు అన్నప్పుడు మేకధోని శాసనం అయినటువంటి ఎవరు వేయించారు? మనం శాసనాల గురించి మాట్లాడేటప్పుడు చెప్పుకున్నాం. మేకధోని శాసనాన్ని వేయించింది ఎవరన్నాం? మూడవ పులోమావి. మూడవ పులోమావి వేయించినటువంటి మేకధోని శాసనంలో మరియు హిరడగల్లి శాసనం ఎవరు వేయించారు? శివస్కంద వర్మ. హిరడగల్లి శాసనాన్ని వేయించింది ఎవరండి? శివస్కంద వర్మ. చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ ఏరియా ఉంటుంది ఇక్కడ. ఇది 1-2 సార్లు వినండి, వీడియో మళ్ళీ పాజ్ చేసి వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళొకసారి చెప్తున్నాను, కంపల్సరీ టోటల్ సిలబస్ ఎక్కడ కూడా చిన్న పాయింట్ కూడా మిస్ కాకుండాను క్లియర్ కట్గా మీకు ఫుల్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం లేదు, 1-2 సార్లు వినండి, చూడండి, చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్లో యూజ్ అవుతుంది ఇది. అది జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, గురుకుల కావచ్చు, గురుకుల జేఎల్, డిఎల్, జనరల్ డిఎల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏ ఎగ్జామ్కైనా కూడా కామన్గా ఈ సిలబస్ యూజ్ అవుతుందండి. కాబట్టి 1-2 సార్లు మళ్ళీ వినండి. ఒక్క చిన్న ఎక్కడ కూడా చిన్న పాయింట్ కూడా మిస్ కాకుండా క్లియర్గా వివరిస్తాను, శ్రద్ధగా వినండి. మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఈ టాపిక్ పూర్తి కాగానే మీకు కావాల్సినటువంటి క్వశ్చన్ ఏరియా ఎక్కడి నుంచి వస్తుంది, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇటీవల కాలంలో ఎట్లా క్వశ్చనింగ్ చేశాడు అనేది కూడా క్లియర్ కట్గా వివరిస్తాను. నా ఛానల్ మీరు ఫాలో కాండి, 100% మీకు యూజ్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ కర్ణాటక వాదాన్ని తెలియజేసిన వ్యక్తి ఎవరు? సుక్తాంకర్ అన్నాం. ఈ సుక్తాంకరు 2 శాసనాలను ఆధారంగా చేసుకుని శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వారే అని తెలియజేశారు. ఏంటి ఆ 2 శాసనాలు అంటే, ఒకటి మేకధోని శాసనం. ఎవరు వేయించారని మాట్లాడుకున్నాం మనం? మూడవ పులోమా వేయించాడని ఇంతకుముందు గత క్లాసులో చెప్పుకున్నాం. మరొక శాసనం ఏంటంటే హిరడగల్లి శాసనాన్ని వేయించింది ఎవరంటే శివస్కంద వర్మ. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ చేస్తాయి కాబట్టి క్లియర్గా వినండి. హిరడగల్లి శాసనాన్ని వేయించింది శివస్కంద వర్మ ఎవరు? ప్రాచీన పల్లవులలో ఈయన ఒకరు. మనం చెప్పుకున్నాం శాతవాహనులకు సామంతులు ఎవరు అన్నప్పుడు ఇక్ష్వాకులు, విష్ణుకుండీలు, ప్రాచీన పల్లవులు అని చెప్పుకున్నాం మనం. అలా ప్రాచీన పల్లవుల్లో ఒక వ్యక్తి అయినటువంటి శివస్కంద వర్మ, ప్రాచీన పల్లవరాజు అయినటువంటి ఇతను హిరడగల్లి శాసనాన్ని వేయించాడు. ఈ హిరడగల్లి శాసనం ఎక్కడ ఉంది? బళ్ళారి ప్రాంతంలో ఉంటది. ఇది బళ్ళారి ప్రాంతంలో. ఈ బళ్ళారి ఎక్కడికి సంబంధించింది? కర్ణాటక ప్రాంతానికి సంబంధించింది. మనం ఇక్కడ మేకధోని శాసనంలో మూడవ పులోమావి చివరిగా ఈయన ఏం చేస్తాడంటే, ఒక మాట అతని గురించి చెప్పేటప్పుడు చెప్తాం అనుకున్నాం, ఇక్కడ కూడా ఒక సందర్భం వచ్చింది వాడు చెప్తున్నాను. ఈ మూడవ పులోమావి కాలంలో శాతవాహన చివరి రాజు అయినటువంటి వ్యక్తి ఎవరు అనుకున్నాం మనం? మూడవ పులోమావి అనుకున్నాం. ఈ మూడవ పులోమావి కాలంలో ఏమైందంటే సామంత రాజులైనటువంటి ఇక్ష్వాకులు కానీ ప్రాచీన పల్లవులు కానీ సామంత రాజులలో అత్యంత శక్తివంతమైన సామంత రాజులు ఎవరంటే ఇద్దరు. వీళ్ళకు ఎవరికి? శాతవాహనులకు ఉన్నటువంటి సామంత రాజులలో అప్పుడు శక్తివంతంగా ఉన్నటువంటి ఒకరు ఇక్ష్వాకులు, మరొకటి పల్లవులు, ప్రాచీన పల్లవులు. వీరు అందరూ కూడా ప్రాచీన
శాతవాహన సామ్రాజ్యం కింద ఉన్నటువంటి సామంత రాజులందరూ కూడా ఏం చేస్తారంటే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అందరూ శాతవాహన, ఫర్ ఎగ్జాంపుల్ ఇది శాతవాహన సామ్రాజ్యం అన్నప్పుడు వీళ్ళ సామంతులు అందరూ కూడా ఏం చేశారంటే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏం చేస్తారంటే మనం ఇంకెంత కాలము ఎన్ని రోజులు సామంత రాజులుగా ఉంటాము, మనం కష్టపడ్డది కూడా వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టలు మనకు 100%గా దక్కట్లేవు. ఎందుకు? మనం వీళ్ళకి సామంతులుగా ఉండడం వల్ల మనకు దక్కట్లేవు. అదొక అంశము. మరొక అంశం ఏంటంటే ఈరోజు మనం సామంత రాజుగా ఉన్నాము, మనం చేసేటటువంటి చర్యలు, మన ఆలోచన విధానం ఒకవేళ శాతవాహన రాజులకు నచ్చినట్లయితే వాళ్ళు మనం తొలగించి వేరొక వ్యక్తిని అక్కడ రాజుగా నియమించడం, సామంత వ్యక్తిగా ప్రకటించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంది? ఇక్కడ మనకు వారసత్వ పరంగా మన వాళ్ళు తదుపరి రాజులయ్యే అవకాశం కూడా తక్కువగా ఉంది. కాబట్టి మనందరం కూడా ఏకతాటి మీదుగా ఉండి మనము శాతవాహనుల మీదకి తిరుగుబాటు చేసి మనమే స్వతంత్రాన్ని ప్రకటించుకుంటే మన తదుపరి మన వారసులు మన సామ్రాజ్యానికి గుర్తింపు వస్తుంది. మన వారసులు సామంతుల నుంచి విముక్తి పొంది స్వతంత్రులుగా ఉండగలుగుతారు. అంటే ఒకరి అనంతరం మరొకరు వారి కుమారుడు ఇలా రాజు కావడానికి అవకాశం ఉంటుంది అని ఒక సమావేశమై సామంత రాజులంతా నిర్ణయించుకుంటారు. మరొకసారి క్లియర్గా చెప్తున్నా, శాతవాహనుల యొక్క 3వ పులోమావి కాలం నాటికి శాతవాహనుల యొక్క సామంత రాజులందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో 2 అంశాలను చర్చించారు. ఒక అంశం ఏంటంటే మనం ఇంకెంతకాలం శాతవాహన రాజులకి సామంతులుగా ఉండాలి, దీంతో మనకు దక్కాల్సినటువంటి కీర్తి ప్రతిష్టలు మనకు దక్కట్లేవు, ఈ అంశం ఒకటి. మరొక అంశం ఏంటంటే ఇలా శాతవాహన రాజులుగా ఉంటే ఏదో ఒక సందర్భంలో మన ఆలోచన విధానం, మనం చేసేటటువంటి పాలన విధానం శాతవాహన రాజులకు నచ్చకపోతే మనని తొలగించి వేరొకరిని ఆ ప్రాంతానికి రాజుగా ప్రకటించవచ్చు. అదే మనమే స్వతంత్రంగా ఉన్నట్లయితే అవకాశం ఉండదు. మన తదనంతరం మన కుమారులు వారసత్వంగా మన సామ్రాజ్యానికి అధిపతులు అవుతారు. కాబట్టి ఈ 2 అంశాల మీద ఇక్కడ శాతవాహన సామంతులంతా చర్చించి 3వ పులోమావి మీదకి తిరుగుబాటుకు ఒక ప్లాన్ చేశారు. ఈ అంశము వీళ్ళు శాతవాహన సామంతులంతా సమావేశమై ఇలా తిరుగుబాటు చేయాలని ప్లాన్ చేసినట్టుగా ఆల్రెడీ ఒక సమాచారం ద్వారా 3వ పులోమావికి ఆ సమావేశం అందింది. 3వ పులోమావి అనుకున్నాడు, అతను ముందే లేజీ, అన్నిటికీ దూరంగా రిలాక్స్గా ఉండేటటువంటి వ్యక్తి 3వ పులోమావి. వాళ్ళంతా కూటమై వచ్చి నన్ను ఓడించి నేను వాళ్ళ దగ్గర ఓడిపోవడం కంటే నేనే వాళ్ళకంటే ముందు వెళ్ళిపోతే హ్యాపీ కదా అని ఫీల్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే 3వ పులోమావి. అట్లా 3వ పులోమావి ఏం చేస్తాడంటే ఈ శాతవాహన సామ్రాజ్య పరిధి నుంచి తన సామ్రాజ్యం నుంచి అతను పారిపోయి ఈ బళ్ళారి ప్రాంతంలోకి చేరుకుంటాడు. కర్ణాటక ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఈ బళ్ళారిని రాజధానిగా ప్రకటించుకొని పరిపాలన కొంతకాలం చేస్తాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. శాతవాహన రాజధానులు ఎన్ని? 3. మొదటి రాజధాని ఏంది? మొదటి రాజధాని కోటిలింగాల, 2వ రాజధాని ప్రతిష్టానపురం, 3వ రాజధాని అమరావతి. ఈ 3 కామన్గా మనందరం చెప్పుకుంటాం. కానీ శాతవాహన రాజులకెల్లా చివరి రాజు అయినటువంటి 3వ పులోమావి తన సామంతులందరూ కలిసి తిరుగుబాటు చేసినటువంటి సందర్భంలో ఇతను కర్ణాటక ప్రాంతంలోని బళ్ళారి ప్రాంతానికి వెళ్ళిపోయి బళ్ళారి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించుకొని కొంతకాలం పరిపాలన చేశాడు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే సామ్రాజ్యము ప్రజలేమో ఇక్కడ ఉన్నారు, అతను రాజధాని చేసుకొని పరిపాలన చేస్తున్నట్టుగా ఉన్న దగ్గర బళ్ళారి ప్రాంతంలో. అంటే దీని ఆధారంగా చేసుకొని మన సుక్తాంకర్ ఏమంటాడంటే శాతవాహనుల యొక్క జన్మస్థలము కర్ణాటక ప్రాంతమే, అందుకే తను మళ్ళీ ఎటు తిరిగి తన సొంత ప్రాంతానికి చేరుకోవాలి కాబట్టి 3వ పులోమావి ఇక్కడికే చేరుకున్నాడు. ఈ బళ్ళారి ప్రాంతంలోనే ఉండి రాజధానిగా చేసుకొని అందుకే ఇటు చేరుకున్నాడు. కాబట్టి నేను కర్ణాటక వాదముని సమర్థిస్తాను అంటాడు సుక్తాంకర్. అంటే ఈ ఇరడగల్లి శాసనంలో ఈ అంశం వివరించబడింది. దీన్ని వేసినటువంటి వ్యక్తి ఎవరు? శివస్కంద వర్మ. అంటే ఇక్కడ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే మేకధోని శాసనం, ఇరడగల్లి శాసనం, ఈ 2 శాసనాలు పరివార ప్రాంతం కర్ణాటక ఏరియా కాబట్టి
ఇందులో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని విఎస్ సుప్తాంకర్ గారు కర్ణాటక పరివాహ ప్రాంతానికి చెందిన వాళ్ళు శాతవాహనులని తెలియజేసినాడు. మరి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్టోరీ అంతా మనకి స్టోరీలో కావాల్సింది బిట్స్ బయటకు తీయడం. ఇరడగల్లి శాసనం ప్రకారంగా మూడవ పులోమావి ఏ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించుకున్నాడు? చివరి దశలో బళ్ళారి ప్రాంతాన్ని. ఇది ఇంపార్టెంట్ మనకు. ఈ ఇరడగల్లి శాసనాన్ని వేయించింది ఎవరు? శివస్కందవర్మ. శివస్కందవర్మ ఏ ప్రాంతీయుడు? ప్రాచీన పల్లవ రాజు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. మేకధోని శాసనం ద్వారా ఏం తెలిసింది? మేకధోని శాసనం ద్వారా శాతవాహన యొక్క సామ్రాజ్య పతనం గురించి మాట్లాడుకున్నాం. ఈ శాసనాన్ని వేయించింది ఎవరు? మూడవ పులోమావి. అంటే మూడవ పులోమావి వేయించిన శాసనం కూడా ఈ పరివాహ ప్రాంతంలో ఉంది. సో మా వాళ్ళంతా ఈ శాతవాహనులు కర్ణాటక వాళ్ళని వాదించినాడు. ఈ ఆధారంగా చేసుకొని సుప్తాంకరు. ఓకే, ఇది మనకు గుర్తుండాలి ఖచ్చితంగా. కర్ణాటక వాదాలు చెప్పింది సుప్తాంకర్. అది కామన్ చెప్తారు. ఎందుకు దేని ఆధారంగా తెలియజేసినాడు? ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల కాలంలో క్వశ్చన్ చాలా డెప్త్ అడుగుతున్నాడు. ఈ కర్ణాటక వాదం సుప్తాంకర్ అని ఇట్లా కామన్ పైన బిట్లు అడిగే కాలం పోయింది. ఇప్పుడు ఇటీవల కాలంలో దానికి సంబంధించినటువంటి దాని మీద పూర్తి అవగాహన ఉండాల్సిందే. అలా అయితే మాత్రమే ఇటీవల వచ్చేటటువంటి క్వశ్చన్లకు మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. రెండు శాసనాల ఆధారంగా ఈయన సుప్తాంకర్ గారు కర్ణాటక వాదాన్ని బలపరిచినాడు. ఒకటి మేకధోని శాసనం, ఇది వేయించింది మూడవ పులోమావి. మరొకటి ఇరడగల్లి శాసనం, ఇది వేయించింది శివస్కంద వర్మ. శివస్కంద వర్మ ఎవరంటే ప్రాచీన పల్లవ రాజు. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇంకేంటిది? విదర్భ సిద్ధాంతం. విదర్భ ఎక్కడుంది? మహారాష్ట్రలోని ఒక పరివాహ ప్రాంతం. ఒక మహారాష్ట్ర పరివాహ ప్రాంతంలో ఒక ఏరియానే విదర్భ ఉంది. ఈ విదర్భని సమర్థించిన వాళ్ళు ఎవరంటే వివి మిరాసి. ఈ వివి మిరాసి విదర్భ ప్రాంతాన్ని శాతవాహనులు విదర్భకు చెందిన వాళ్ళుగా, విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళుగా విదర్భ సిద్ధాంతాన్ని తెలియజేసినాడు. విదర్భ సిద్ధాంతాన్ని తెలియజేసింది ఎవరు? వివి మిరాసి. వివి మిరాసి విదర్భ సిద్ధాంతాన్ని తెలియజేసినాడు. విదర్భ ఎక్కడుంది? మహారాష్ట్ర పరివాహ ప్రాంతంలో ఉంది. దీనికి దేని ఆధారంగా ఈయన తెలియజేశాడు? ఇది మనకి ఇంపార్టెంట్. దేని బేస్ చేసుకొని వాళ్ళు చెప్తున్నారు. ఈ వివి మిరాసి గారు మనం చెప్పుకున్న లాస్ట్ క్లాస్లో ప్రతిముద్రిత నాణాలని ముద్రించినటువంటి శాతవాహన చక్రవర్తి ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి అని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఆ నాణాలు ఎక్కడ లభ్యమైనాయి అన్నప్పుడు జోగతంబి ప్రాంతంలో దాదాపు 9700 నాణాలు పైచిలుకుగా లభించినాయి, కుప్పలు తెప్పలు అని గత క్లాస్లో మాట్లాడుకున్నాం. ఆ జోగతంబి ప్రాంతము విదర్భ సమీపంలో ఉంటుంది. అంటే జోగతంబిలో లభించినటువంటి నాణాలని ఆధారంగా చేసుకుని ఈ ప్రాంతంలో నాణాలు లభించినాయి అంటే వీరి ప్రాంతీయులు అనేది వివి మిరాసి యొక్క అభిప్రాయం. అలాగనే దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని వివరించినటువంటి శాసనం నాసిక్ శాసనం అని చెప్పినాం. నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు? తన తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ గారు నాసిక్ శాసనాన్ని వేయించారని చెప్పుకున్నాం. ఈ నాసిక్ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క గొప్పతనం గురించి వివరించబడింది. అతని యొక్క యుద్ధ విజయాలు, అతని యొక్క పరిపాలన, అతను పొందినటువంటి బిరుదులని కూలంకషంగా ఈ శాసనంలో వివరించారు. అందులో భాగంగా ఇతని ఉన్నటువంటి బిరుదుల్లో ఒక బిరుదు ఏంటంటే బెనకటక స్వామి. బెనకటక స్వామి అనే బిరుదు ఉన్నది ఈ నాసిక్ శాసనం ప్రకారంగా. గౌతమీపుత్ర శాతకర్ణికి నాసిక్ శాసనం ప్రకారంగా ఉన్నటువంటి బిరుదు ఏంది? బెనకటక స్వామి. ఈ బెనకటక స్వామి అనేటటువంటి బిరుదుని నాసిక్ శాసనం ద్వారా గౌతమీపుత్ర శాతకర్ణికి ఉన్నట్లు వివరించబడింది. ఈ బెనకటక స్వామి బిరుదుని పొందినప్పుడు ఈయన బెనకటక అనేటటువంటి నగరాన్ని కూడా నిర్మించినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. బెనకటక అనే నగరాన్ని నిర్మించి ఈ బెనకటక స్వామి అనే బిరుదుని పొందినాడు. ఈ బెనకటక నగరం ఎక్కడుందంటే ఖన్వా నది ఒడ్డున ఉంది. మరొకసారి అండి, ఖన్వా నది ఒడ్డున ఈ బెనకటక నగరం అనేది నిర్మించబడింది. ఈ ఖన్వా నది పరివాహ ప్రాంతము విదర్భ పరివాహ ప్రాంతంలో ఉంది. ఒకసారి క్లియర్, కన్ఫ్యూజ్ ఉంటుంది ఇక్కడ, ఒకసారి మళ్ళీ క్లీన్గా అయినండి. విదర్భ సిద్ధాంతాన్ని తెలియజేసింది వివి మిరాసి. విదర్భ ఎక్కడుంది? మహారాష్ట్ర పరివాహ ప్రాంతంలో ఉంది. దీన్ని
తెలియజేయడానికి ఆయన 2 ఆధారాలు తీసుకున్నాడు. ఒకటేమో జోగంతంబిలో లభించినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క నాణాలు. ఆ నాణాలు ఏంటివి? ప్రతిముద్రిత. లాస్ట్ క్లాస్లో దాని గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ప్రతిముద్రిత నాణాలు నహపాణిని ఓడించి అక్కడ మళ్ళీ ప్రతిముద్రిత చేసినట్టుగా మనం మాట్లాడుకున్నాం. దీంతో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి గురించి వివరించినటువంటి శాసనం నాసిక్ శాసనం. నాసిక్ శాసనాన్ని వేయించింది అతని తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ. నాసిక్ శాసనంలో గౌతమీపుత్రుడికి బెనకటక స్వామి అనే బిరుదుంది. ఈ బెనకటక స్వామి అనే బిరుదు ఎట్లొచ్చింది అంటే అతను యుద్ధంలో విజయాలు సాధించి బెనకటక అనే ఒక నగరాన్ని కూడా నిర్మించినాడు. తద్వారా అతనికి బెనకటక స్వామి అనే బిరుదు వచ్చింది. ఈ అతను నిర్మించినటువంటి బెనకటక అనే నగరము ఏ నది ఒడ్డున ఉంది అంటే కన్వా నది ఒడ్డున ఉంది. కన్వా నది ప్రవహిస్తున్నది. ఈ నది ఒడ్డున బెనకటక నగరం ఉన్నది. ఈ కన్వా నది పరివాహ ప్రాంతంలోనే విదర్భ ఉంది. కాబట్టి వీళ్ళు విదర్భకు చెందినటువంటి వాళ్ళని వివి మిరాసి గారు వివరించినారు. క్లియర్? మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు 2 చెప్పాను. ఇతని జన్మించినటువంటి దాని మీద అభిప్రాయాలు ఏమన్నా మనం ఒకసారి వినండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం మనం. కన్వా నది, ఇది నది అండి, ఇది కన్వా నది. ఇది ఎంత నది ప్రవహిస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి గారు ఏం చేశారంటే బెనకటక అనేటటువంటి ఒక నగరాన్ని నిర్మించాడు. బెనకటక అనేటటువంటి ఒక నగరాన్ని నిర్మించాడు. ఈ నగరం ఏ నది ఒడ్డున ఉంది అన్నప్పుడు కన్వా నది ఒడ్డున ఉంది. ఈ బెనకటక నగరం నిర్మించడం వల్ల బెనకటక స్వామి అనేటటువంటి బిరుదు పొందినాడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ నదీ పరివాహ ప్రాంతంలోనే విదర్భ ప్రాంతం కూడా ఉంది. ఈ నది పరివాహ ప్రాంతంలోనే ఉంది, విదర్భ కూడా ఉంది. కాబట్టి వీళ్ళు విదర్భ ప్రాంతానికి చెందిన వారని ఎవరు తెలియజేసినారు? వివి మిరాసి గారు తెలియజేసినారు. క్లియర్? అర్థమైంది అనుకుంటా. 2 ఆధారాలు. ఒకటేమో జోగంతంబిలో లభించిన నాణాలు బేస్ చేసుకుని, మరొకటేమో నాసిక్ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణి కలిగినటువంటి బెనకటక స్వామి అనే బిరుదును బేస్ చేసుకుని వీరి విదర్భ ప్రాంతీయులని తెలియజేసినాడు వివి మిరాసి గారు. నెక్స్ట్ చూద్దాం. మహారాష్ట్ర సిద్ధాంతం అంటే శాతవాహనులు మహారాష్ట్రకు చెందిన వాళ్ళని చెప్పినటువంటి చరిత్రకారులు ఎవరు అన్నప్పుడు, మహారాష్ట్ర ప్రాంతం చెందిన జన్మస్థలం కలిగినటువంటి వాళ్ళు శాతవాహనులను తెలియజేసిన ఎవరంటే పిటి శ్రీనివాస అయ్యంగారు. గుర్తుపెట్టుకోండి పేర్లు. వీటన్నిటిలో మోస్ట్ ఇంపార్టెంట్ పిటి శ్రీనివాస అయ్యంగారు మనకి ఇంపార్టెంట్. ఎవరెవరు చెప్పారన్నప్పుడు పిటి శ్రీనివాస అయ్యంగారు, గోపాలాచారి, డిపి సర్కార్, జోగేల్కర్, కుసాల్కర్, సిహెచ్ రాయచౌదరి, ఏటుకూరి బలరామమూర్తి. ఎవరెవరు? పిటి శ్రీనివాస అయ్యంగారు, కె గోపాలాచారి, డిపి సర్కార్, జోగేల్కర్, కుసాల్కర్, సిహెచ్ రాయచౌదరి, ఏటుకూరి బలరామమూర్తి. క్లియర్? ఎవరైనా రన్నింగ్ నోట్స్ రాసుకుంటే రాసుకోండి. షార్ట్ నోట్స్ లాగా చక్కగా యూజ్ అవుతుంది. 1-2 సార్లు ఈ క్లాస్ ఇవన్నీ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మీకు ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. పిటి శ్రీనివాస అయ్యంగారు ఏం చెప్తారంటే, శాతవాహనులు మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు అని ఎలా చెప్తున్నామంటే, శాతవాహనులకు సంబంధించినటువంటి శాసనాలు ఎక్కువగా మహారాష్ట్ర పరివాహ ప్రాంతంలోనే లభించాయి. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, శాతవాహనుల యొక్క రాజ్య మతం ఏమన్నాం మనం? ప్రాకృతం అన్నాం. మతం ఏ మతం తీసుకున్నాం మనం? వాళ్ళది భాష ఏ భాషను తీసుకున్నాం? ప్రాకృతం. ఒకసారి వీళ్ళ యొక్క శాసనాలు ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతంలో లభించాయి అనేది మొదటి పాయింట్. రెండవది, వీళ్ళ యొక్క రాజభాష ఏంటి? ప్రాకృతం. ఈ ప్రాకృత రాజభాష కలిగినటువంటి శాసనాలన్నీ మహారాష్ట్రలోనే దొరికినాయి. అందులో అత్యంత ముఖ్యమైనటువంటివి నాసిక్ శాసనం కానీ నానాగఢ్ శాసనం కానీ. నాసిక్ శాసనం కానీ నానాగఢ్ శాసనం కానీ ఈ 2 కూడా ప్రాకృత భాషలోనే లభించినాయి. ఎక్కువ
శాతవాహనులు నిర్మించినటువంటి నగరాలు కూడా ఎక్కడ బయలుపడినాయి అంటే మహారాష్ట్ర ప్రాంతంలోనే. అందులో శాతవాహనుల కాలంలో రాజధానిగా విరాజిల్లినటువంటి గొప్ప నగరం ప్రతిష్టానపురం కూడా మహారాష్ట్రకు చెందింది. కాబట్టి వీటి వలన శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారని ఎవరు తెలియజేశారు? పిటి శ్రీనివాస అయ్యంగారు. మళ్ళొకసారి శ్రీనివాస అయ్యంగారు దేని ఆధారంగా చేసుకొని తెలియజేసినాడు మహారాష్ట్ర అంటే? మహారాష్ట్రలోనే శాతవాహనుల యొక్క శాసనాలు ఎక్కువగా బయలుపడినాయి. వాళ్ళు నిర్మించిన నగరాలు కూడా ఎక్కువ మహారాష్ట్ర ప్రాంతంలోనే ఉన్నాయి. వాళ్ళకు గొప్ప రాజధానిగా వర్ధిల్లినటువంటి ప్రతిష్టానపురం కూడా మహారాష్ట్ర ప్రాంతంలోనే ఉంది. వాళ్ళు ఒక రాజ భాష అయినటువంటి ప్రాకృతంలోనే గొప్ప శాసనాలు అయినటువంటి నాసిక్ శాసనం కానీ నానాగఢ్ శాసనం కానీ మహారాష్ట్ర ప్రాంతానికి చెందినయే. కాబట్టి వీళ్ళు మహారాష్ట్ర వీళ్ళ జన్మస్థలం అని పిటి శ్రీనివాస అయ్యంగారు తెలియజేసినారు. దీనికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు డిపి సర్కార్, జోగేల్కర్, కుశాల్కర్, సిహెచ్ రాయ చౌదరి, ఏటుకూరి బలరామమూర్తి గారు ఇతని సిద్ధాంతాన్ని సమర్థించినారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర సిద్ధాంతము అంటే శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని తెలియజేసిన వారిలో వీళ్ళు ముఖ్యులు. ఈ వివరణాత్మకంగా తెలియజేసినటువంటి పిటి శ్రీనివాస అయ్యంగారికి వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చినారు. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరండి ఇక్కడ? పిటి శ్రీనివాస అయ్యంగారు. ఏ అంశాలను ఆధారంగా చేసుకున్నాడు? శాసనాలు ఎక్కువగా ఆ ప్రాంతంలో లభించినాయి. వారి యొక్క రాజభాష అయినటువంటి ప్రాకృతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శాసనాలు అక్కడే ఉన్నాయి. నానాగఢ్ శాసనం, నాసిక్ శాసనం తీసుకుంటే కూడా ప్రాకృత భాషలోనే లభించింది. కాబట్టి వాళ్ళ యొక్క గొప్ప రాజధానిగా వర్ధిల్లినటువంటి 3 రాజధానిలో ఒక రాజధాని అయినటువంటి ప్రతిష్టానపురం కూడా మహారాష్ట్ర ప్రాంతానికి చెందినదే. కావున వీళ్ళు శాతవాహనులు జన్మస్థలం ఏంటంటే మహారాష్ట్ర ప్రాంతమే అని తెలియజేసిన వ్యక్తి ఎవరు? పిటి శ్రీనివాస అయ్యంగారు. ఓకే, నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతం అని ఎవరన్నారు, అలాగనే తెలంగాణ ప్రాంతం అని ఎవరన్నారు అనేది చూద్దాం. దీంతో వీరి యొక్క జన్మస్థలం మీద ఉన్నటువంటి వివిధ అభిప్రాయాలు అనేది కంప్లీట్ అవుతుంది. శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు, శాతవాహనులు మొదటగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు అని తెలియజేసినటువంటి చరిత్రకారులు ఎవరన్నప్పుడు వీళ్ళని చూద్దాం. మనం జనరల్ గా శాతవాహనులు లేదా ఆంధ్ర శాతవాహనులు అనేటటువంటి నానుడు కూడా ఉన్నది. ఈ శాతవాహనులు ఆంధ్రులే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే అని చెప్పినటువంటి చరిత్రకారుల్లో ముఖ్యమైన వారు ఎవరన్నప్పుడు వీరిలో ఆర్జీ బండార్కర్. ఎవరు? ఆర్జీ బండార్కర్. ఆర్జీ బండార్కరు, డాక్టర్ విఎస్ స్మిత్ గారు, అలాగనే డాక్టర్ ఎల్డి బార్నెట్. ఒకసారి పేర్లు మీకు ఇలా మెయిన్ ఇంపార్టెంట్ చెప్తాను, ఒకసారి గుర్తు పెట్టుకోవాలని. మ్యాచింగ్ లో ఇస్తే మేబీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరంటే ఆర్జీ బండార్కర్ గారు, విఎస్ స్మిత్ గారు, అలాగనే గుత్తి వెంకట్రావు, నేలపూరి వెంకటరమణయ్య. ఈ 4 అయితే కంపల్సరీ గుర్తుండాలి ప్రతి ఒక్కరికి. అన్ని ఒకసారి చదివి వదిలిపెడితే మనకు అక్కడ ఎగ్జామినర్లో ఒక ఐడియా రావచ్చు. శాతవాహనులు ఆంధ్రులు, శాతవాహనుల జన్మస్థలం ఆంధ్రే అని తెలియజేసినటువంటి చరిత్రకారులు ఎవరంటే ఆర్జీ బండార్కరు, డాక్టర్ విఎస్ స్మిత్ గారు, డాక్టర్ ఎల్డి బార్నెట్ గారు, ఐజే రాప్సన్, మారేమాండ రామారావు. ఈ పేర్లు ఒకసారి చదివేటప్పుడు క్లియర్గా చదువుకోండి, రాసుకుంటే షార్ట్ నోట్స్ రాసుకోండి, మీకు ఇది చక్కగా ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. ఆర్జీ బండార్కరు, డాక్టర్ విఎస్ స్మిత్, డాక్టర్ ఎల్డి బార్నెట్, ఐజే రాప్సను, మారేమాండ రామారావు, గుత్తి వెంకట్రావు, నేలపూరి వెంకట రమణయ్య, అజయ్ మిత్ర శాస్త్రి, తిరుమల రామచంద్ర. వీరందరూ కూడా శాతవాహనులు ఏ ప్రాంతీయులని చెప్పినారు? శాతవాహనుల జన్మస్థలం ఆంధ్ర, శాతవాహనులు ఆంధ్రులు అని తెలియజేసినటువంటి చరిత్రకారులు. వీరిలో మోస్ట్ ఇంపార్టెంట్ గుత్తి వెంకటస్వామి, నేలపూరి వెంకటరమణయ్య, ఆర్జీ బండార్కరు, డాక్టర్ విఎస్ స్మిత్. వీళ్ళందరి అభిప్రాయం ఒకటే. ఏంటి అంటారు వీళ్ళంటే, వీరి తొలి రాజధాని, వీరి అభిప్రాయం ప్రకారంగా వీరి యొక్క తొలి రాజధాని అమరావతి అని చెప్తారు. వీరి రాజధాని నగరమైనటువంటి అమరావతి, దీన్ని ఏమన్నాం
ధాన్య కటకం ధరణికోట అని చెప్పుకున్నాం మనం గత క్లాస్లో. ఈ ధరణికోట లేదా ధాన్య కటకం లేదా అమరావతి అనేటటువంటి ఈ రాజధానిని ఎక్కువ కాలం శాతవాహనులు ఏమన్నాం, 3 ప్రాంతాలని రాజధానిగా చేసుకొని పరిపాలించినాం. ఒకటి కోటిలింగాల, రెండవది ప్రతిష్టానపురం, మూడవది ధాన్య కటకం. ఈ ధాన్య కటకానికి మరొక పేరేమన్నాం, అమరావతి. ఈ అమరావతి ఈ శాతవాహనులు రాజధాని 3 ప్రాంతాలు చేసుకున్నప్పటికీ ఎక్కువ కాలం లాంగ్ పీరియడ్ రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం అమరావతి. కాబట్టి వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే. అందువలనే ఆ ప్రాంతాన్ని ఎక్కువ కాలం తన రాజధానిగా చేసుకుని పరిపాలన చేసేది అని ఈ చరిత్రకారుల యొక్క అభిప్రాయము. ఆంధ్ర ప్రాంతం చెందిన వారు ఆంధ్రులు అన్నది ఎవరండి, ఆర్జి బండార్కర్ గారు, డాక్టర్ విఎస్ స్మిత్, డాక్టర్ ఎల్డి బార్నెట్, ఐజే రాప్సన్, మారెమాండ రామారావు, గుత్తి వెంకటరావు, నేలపూరి వెంకటరమణయ్య, అజయ్ మిత్రశాస్త్రి, తిరుమల రామచంద్ర. వీరందరూ కూడా ఆంధ్రులు శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే అని తెలియజేస్తున్నారు. వీళ్ళు దేని ఆధారంగా చూపించారు, అమరావతి వాళ్ళ రాజధాని అయినటువంటి అమరావతి ఎక్కువ కాలం అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసింది కాబట్టి ఆంధ్రులు శాతవాహనుల యొక్క జన్మస్థానం ఆంధ్ర, వీళ్ళు ఆంధ్రులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు అని వీరందరి యొక్క అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ శాతవాహనులు తెలంగాణ ప్రాంతీయులు అని తెలియజేసినటువంటి వాళ్ళు ఎవరనేది చూద్దాం. తెలంగాణకు చెందిన వాళ్ళు ఎవరనేది చూద్దాం మనం ఒకసారి. శాతవాహనులు తెలంగాణకు చెందిన వాళ్ళు, తెలంగాణ ప్రాంతీయులు అని తెలిపినటువంటి వాళ్ళు ఎవరు, ఈ అంశాన్ని ఒకసారి చూస్తే మనకి శాతవాహనులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారని చెప్పినటువంటి చరిత్రకారులు. తెలంగాణ ప్రాంతీయులని ఏ చరిత్రకారులు చెప్పినారు, దేని బేస్ చేసుకొని అన్నప్పుడు తెలంగాణ శాతవాహనులు తెలంగాణ ప్రాంతీయులని తెలియజేసినటువంటి చరిత్రకారులు ముఖ్యమైన వాళ్ళు ఎవరని చూసినప్పుడు ఒకసారి వాళ్ళని చూసుకున్నాం. పివి పరబ్రహ్మ శాస్త్రి గారు, పివి పరబ్రహ్మ శాస్త్రి, బిఎన్ శాస్త్రి, శ్రీరామ శర్మ, డాక్టర్ డి రాజారెడ్డి, జి రాంబాబు, జయశెట్టి రమణయ్య, మల్లెపల్లి సోమశేఖర శర్మ, ఖమ్మంపాటి సత్యనారాయణ, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. వీళ్ళు శాతవాహనులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారని చెప్పిన వారిలో ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళు ఒకసారి చూడండి, వాళ్ళ పేర్లు మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో వెరీ ఇంపార్టెంట్ కొన్ని చెప్తాను, ఏంటనేది ఏది గుర్తుపెట్టుకోవాలని. శాతవాహనులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వీరి యొక్క జన్మస్థానం తెలంగాణే అని తెలియజేసినటువంటి వాళ్ళు ఎవరంటే పివి పరబ్రహ్మ శాస్త్రి, బిఎన్ శాస్త్రి, శ్రీరామ శర్మ, డాక్టర్ డి రాజారెడ్డి, జి రాంబాబు, జయశెట్టి రమణయ్య, మల్లెంపల్లి సోమశేఖర శర్మ, ఖమ్మంపాటి సత్యనారాయణ, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. వీళ్ళు చాలా ముఖ్యమైన వారు. వీరిలో పివి పరబ్రహ్మ శాస్త్రి మరియు డాక్టర్ డి రాజారెడ్డి గారు చూడండి. ఒకటి పివి పరబ్రహ్మ శాస్త్రి, డాక్టర్ డి రాజారెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా తెలంగాణలోని కోటిలింగాలలో, తెలంగాణలోని ఏ ప్రాంతం అండి, ప్రజెంట్ జగిత్యాల జిల్లాకు చెందినటువంటి కోటిలింగాల, తెలంగాణలోని కోటిలింగాల ప్రాంతానికి చెందినటువంటి ఈ ప్రాంతంలో శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖునికి చెందినటువంటి నాణాలు బయలుపడినాయి, 8 నాణాలు బయలుపడినాయి అని చెప్పుకున్నాం మనం. అంటే శాతవాహనుల యొక్క సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుని యొక్క నాణాలు బయలుపడింది కోటిలింగాలలో. కావున వారి యొక్క తొలి రాజధాని కోటిలింగాల, వారి తెలంగాణ ప్రాంతీయులు. అందుకనే రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుని నాణాలు ఇక్కడ బయలుపడినాయి. కాబట్టి ఖచ్చితంగా శాతవాహనులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళని ఈ పివి పరబ్రహ్మ శాస్త్రి గారు, డాక్టర్ డి రాజారెడ్డి గారు నొక్కి చెప్పినారు. దీంతో పాటు డాక్టర్ డి రాజారెడ్డి గారు ఈ పరబ్రహ్మ శాస్త్రి ఏకంగా తెలంగాణలో లభించినటువంటి కోటిలింగాల ప్రాంతంలో లభించిన నాణాలు, శ్రీముఖునికి చెందిన నాణాలపై పరిశోధనలు కూడా జరిపి
నిరూపించినారు. అలాగనే ఈ డాక్టర్ డి రాజారెడ్డి గారు ఈ నిరూపణలో భాగంగా చరిత్ర ఖజానా అలనాటి నాణాల అంతరంగం అనేటటువంటి ఒక పుస్తకాన్ని కూడా రాసినారు. మళ్ళొకసారి అండి, డాక్టర్ డి రాజారెడ్డి గారు, పివి పరబ్రహ్మ శాస్త్రి గారు ఇక్కడ కోటిలింగాలలో లభించినటువంటి నాణాల మీద పరిశోధన చేసి నిరూపించినారు తెలంగాణ ప్రాంతీయులే శాతవాహనులు అని. ఈ సందర్భంగా డాక్టర్ డి రాజారెడ్డి గారు ఒక పుస్తకాన్ని రాశారు. అతను రాసినటువంటి బుక్ ఏంటంటే చరిత్ర ఖజానా అలనాటి నాణాల అంతరంగం. చరిత్ర ఖజానా అలనాటి నాణాల అంతరంగం అనే పుస్తకాన్ని రాశాడు డాక్టర్ డి రాజారెడ్డి గారు. ఈ రాజారెడ్డి ఎవరంటే నిమ్స్ యొక్క డైరెక్టర్. నిమ్స్ డైరెక్టరే డాక్టర్ డి రాజారెడ్డి. ఇతను నాణాల మీద పరిశోధన అనంతరం రాసినటువంటి బుక్ ఏంటంటే చరిత్ర ఖజానా అలనాటి నాణాల అంతరంగం. వీళ్ళిద్దరు ఈ పరిశోధనతో నిరూపించినారు తెలంగాణ ప్రాంతీయ శాతవాహనులని. అలాగనే బిఎన్ శాస్త్రి కూడా ఇతని యొక్క శాసనాల మీద, ఎన్నో శాసనాల మీద బిఎన్ శాస్త్రి గారిని ఏమంటారంటే చాలా ఇంపార్టెంట్. ఈయన మనకు ఈ బిఎన్ శాస్త్రి గారు నల్గొండ జిల్లా వాసి, నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి బిఎన్ శాస్త్రి. బిఎన్ శాస్త్రిని ఏమంటారు వాడుకలో అంటే శాసనాల శాస్త్రిగా పిలుస్తారు. శాసనాల శాస్త్రి, శాసనాల శాస్త్రి అని ఎవరిని పిలుస్తారంటే బిఎన్ శాస్త్రిని. బిఎన్ శాస్త్రి ఏ ప్రాంతానికి చెందినవాడు? నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను శాతవాహనులకు సంబంధించినటువంటి అనేక శాసనాల మీద పరిశోధన చేసి శాతవాహనులు తెలంగాణ ప్రాంతీయులే అని నిరూపించినటువంటి వ్యక్తి బిఎన్ శాస్త్రి. వీరి పరబ్రహ్మ శాస్త్రి డాక్టర్ డి రాజారెడ్డి గారేమో నాణాల మీద పరిశోధన చేసి నిరూపిస్తే బిఎన్ శాస్త్రి గారు శాసనాల మీద ప్రయోగం చేసి ఇతను శాసనాల శాస్త్రిగానే పేరు వచ్చేసింది. రకంగా అంతగానో శాసనాలని పరిశోధన చేసి శాతవాహనులు తెలంగాణ ప్రాంతీయులను నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి ఈయన ఎవరంటే బిఎన్ శాస్త్రి గారు. ఈయనది మూసీ పబ్లికేషన్ అని వస్తుంది. బిఎన్ శాస్త్రి గారి యొక్క పబ్లికేషన్ ఏంటంటే మూసీ పబ్లికేషన్. ఈయన ఏ పబ్లికేషన్? మూసీ పబ్లికేషన్. ఈయన పబ్లికేషన్ ఏంటండి? మూసీ పబ్లికేషన్. మూసీ పబ్లికేషన్ ఎవరిది? బిఎన్ శాస్త్రి. బిఎన్ శాస్త్రికి ఉన్నటువంటి పేరేంది? శాసనాల శాస్త్రి. ఎందుకు? అనేక శాసనాల మీద పరిశోధన చేసి శాతవాహనులు తెలంగాణ ప్రాంతీయులని నిరూపించినటువంటి వ్యక్తులు ఇతను ఒకడు. ఎవరు? బిఎన్ శాస్త్రి గారు. ఇక శాతవాహనుల యొక్క రాజధాని, తొలి రాజధాని కోటిలింగాల కాబట్టి ఖచ్చితంగా శాతవాహనులు కోటిలింగాల ప్రాంతాన్ని తొలి రాజధానిగా చేసుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రాంతీయులే అని చెప్పినటువంటి వీళ్ళ సిద్ధాంతాలకు సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తుల్లో శ్రీరామ శర్మ గారు ఒకరు, అలాగే రాంబాబు గారు, జయశెట్టి రమణయ్య గారు, అలాగనే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఈ ముగ్గురు కూడా వీళ్ళందరూ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, జయశెట్టి రమణయ్య గారు, జి రాంబాబు గారు, శ్రీరామ శర్మ గారు ఏంటంటే తెలంగాణలో తొలి రాజధాని కోటిలింగాలే కాబట్టి శాతవాహనులు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతీయులే అని తెలియజేసినారు, సపోర్ట్ చేసినారు. వీరికి మద్దతుగా ఉన్న చరిత్రకారులు అన్నట్టు ఎవరు? శ్రీరామ శర్మ గారు, జి రాంబాబు గారు, జయశెట్టి రమణయ్య గారు, అలాగే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు. వీరితో పాటు ఇంకా మల్లెపల్లి సోమశేఖర్ శర్మ. ఈయన ఏం చేస్తే, ఈయన ఎలా నిరూపించినాడు తెలంగాణ ప్రాంతీయులు అంటే మల్లెపల్లి సోమశేఖర్ శర్మ. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామండి, నాణాలు చెప్పేటప్పుడు మనకు శ్రీముఖునికి సంబంధించినటువంటి నాణాలు, తొలి నాణాలు కోటిలింగాలలో లభించాయి అని. మళ్ళీ ఇదైతే ఇప్పటికీ చాలాసార్లు రిపీట్ అయిందండి. తొలి నాణాలు శ్రీముఖునికి చెందినటువంటివి కోటిలింగాలలో లభించాయి, 8 నాణాలు నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అయిందంటే దట్ మీన్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో పాటు మరొక పాయింట్ కూడా చెప్పుకున్నాం. కొండాపూర్లోని ఇతని యొక్క నాణాలు లభించినాయి అంటే కొండాపూర్లో శ్రీముఖుని యొక్క తండ్రి అయినటువంటి శాంతం లేదా శాతవాహని యొక్క నాణాలు కూడా లభించినాయని చెప్పుకున్నాం. కొండాపూరు అప్పట్లో మెదక్ జిల్లా, ఇప్పుడు సంగారెడ్డి డిస్టిక్. అప్పుడు ఏ డిస్టిక్ అండి? మెదక్. ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? సంగారెడ్డి. ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? సంగారెడ్డి జిల్లాలో. మళ్ళొకసారినండి, మల్లెపల్లి సోమశేఖర్ శర్మ దేని బేస్ చేసుకున్నారంటే
శాతవాహనుల యొక్క నాణాలు తెలంగాణ ప్రాంతంలో శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖుని యొక్క నాణాలు కోటిలింగాలలో లభించాయి. దాంతో పాటుగా కొండాపూర్లో కూడా లభించాయి. కొండాపూరు ఒకప్పుడు మెదక్ జిల్లా, ప్రజెంట్ సంగారెడ్డి జిల్లా. ఈ కొండాపూర్లో లభించిన నాణాలు లభించినటువంటి నాణాలు శ్రీముఖునితో పాటు శ్రీముఖుని యొక్క తండ్రి అయినటువంటి శాతవాహనులకు సంబంధించినవి కూడా లభించాయి. కాబట్టి తొలి ప్రాంతీయులు శాతవాహనులు తెలంగాణ ప్రాంతీయులు కావడం వల్లనే వాళ్ళ యొక్క నాణాలు ఈ కొండాపూర్లో లభించాయని, ఈ కొండాపూర్లో లభించిన నాణాలను పరిశోధన చేసి ఖచ్చితంగా శాతవాహనులు తెలంగాణ ప్రాంతీయులని తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరంటే మల్లెంపల్లి సోమశేఖర శర్మ. అర్థమైందండి. ఇప్పుడు మల్లెపల్లి సోమశేఖర శర్మ ఇదేం పేరు చేసుకుంటూ కొండాపూర్లో లభించినటువంటి నాణాల ఆధారంగా కోటిలింగాల నాణాల ఆధారంగా పరిశోధన చేసింది పివి పరబ్రహ్మ శాస్త్రి, డాక్టర్ డి రాజారెడ్డి గారు. అలాగనే శాసనాల మీద పరిశోధన చేసినటువంటిది బిఎన్ శాస్త్రి గారు. అలాగనే కొండాపూర్లో లభించిన నాణాల ఆధారంగా చెప్పినటువంటి వ్యక్తి మల్లెపల్లి సోమశేఖర శర్మ గారు. వీరితో పాటు ఖమ్మంపాటి సత్యనారాయణ గారు ఏం చెప్పిందంటే శాతవాహనుల యొక్క రాజధాని అయినటువంటి కోటిలింగాల మధ్యలో చేసుకొని తన రాజధానిని ఉత్తరం గాను మరియు దక్షిణం గాను మరియు తూర్పు గాను మరియు పశ్చిమం గాను ఈ నలు దిశల తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసినారు. వీరి యొక్క బేస్ పాయింట్ ఇక్కడ ఉన్నటువంటి కోటిలింగాల. కాబట్టి ఖచ్చితంగా శాతవాహనులు తెలంగాణ ప్రాంతీయులే అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఖమ్మంపాటి సత్యనారాయణ. ఖమ్మంపాటి సత్యనారాయణ ఏమన్నాడు? తన రాజధాని అయిన కోటిలింగాల తన సామ్రాజ్యానికి మధ్యలో ఉంటుంది. అక్కడ తొలి రాజధాని ఏర్పాటు చేసుకుని తన సామ్రాజ్యాన్ని ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు, పశ్చిమ వైపు ఇలా నలుమూలల తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసినారు. సారీ అండి. కానీ వాళ్ళ పూర్వం మాత్రము తెలంగాణ ప్రాంతమే అని తెలియజేసిన వ్యక్తి ఎవరంటే ఖమ్మంపాటి సత్యనారాయణ.